మళ్లీ రాజకీయాల్లోకి రాములమ్మ. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వస్తారు, లేక కొత్తగా ఏదైనా వేదికను ఏర్పాటు చేస్తారా? ఇంతకీ ఆమె ఆలోచనలేంటి? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లోకి రీఎంట్రీపై విజయశాంతి దృష్టి. త్వరలో కీలక నిర్ణయం దిశగా అడుగులు. కలిసొచ్చే వారితో ప్రత్యేక వేదిక ఏర్పాటుకు చర్యలు. టీఆర్ఎస్ కాంగ్రెస్లకు దూరం. సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ని సంపాదించుకున్న విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2009లో మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టెక్నికల్గా ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్న సమయంలో రాజకీయంగా మంచి గుర్తింపు పొందారు. దీంతో మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు విజయశాంతి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లవుతున్నందున మళ్లీ తెరపైకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని ఆమె భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి ప్రజల్లోకి వెళతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయశాంతి అనుచరులు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్తో కాకుండా ప్రత్యేక వేదిక ద్వారా ముందుకు వెళ్లాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తనతో కలిసి వచ్చే వారితో ప్రత్యేక వేదిక ఏర్పాటు దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అవసరమైతే అదే వేదికను 2019 నాటికి రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.